మృణాల్ ఠాకూర్ లక్ తోక తొక్కిందా? ఫ్లాప్స్ ఉన్న మేడంకి బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తోందా? బీటౌన్లో వరుస ఛాన్సులు ఇవ్వడం వెనుక టాలీవుడ్ చలవేనా? ఎక్కువ ఓటీటీస్లోనే పలకరించిన భామ ఇక నార్త్ బెల్ట్పై దండయాత్ర షురూ చేసిందా? అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఆ రోల్ చేస్తుందా? కొంతమంది స్టార్ భామలకు వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా వారి క్రేజ్ మాత్రం తగ్గదు. అలాగే ఛాన్స్లకు డోకా ఉండదు. పూజా హెగ్డే, శ్రీలీల ఈ కోకే వస్తారు. ఇప్పుడు వీరికి తోడైంది మృణాల్ ఠాకూర్. సౌత్లో ఫ్యామిలీ స్టార్ తప్ప మిగిలినవన్నీ హిట్స్. కానీ నార్త్లో సీతా మహాలక్ష్మి వరుస డిజాస్టర్లను చూసింది. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చి సక్సెస్ అయినప్పుడు అర్థం చేసుకోవాలి ఆమెకు లక్ ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుందని. లేకపోతే 6 ఏళ్ల నుండి బీటౌన్లో హిట్టే చూడని భామకు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లిచ్చి రెడ్ కార్పెట్ వేయడం విడ్డూరం. హృతిక్ సూపర్ 30, బాట్లా హౌస్ తర్వాత బీటౌన్లో బ్లాక్ బస్టర్ సౌండ్ వినలేదు మృణాల్. కరోనా ఎఫెక్ట్ వల్ల ఓటీటీకి పరిమితమైన ఈ భామ జెర్సీతో థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తే రిజల్ట్ ఫ్లాప్. ఇక అదే టైంలో టాలీవుడ్లో సీతా మహాలక్ష్మిగా ఎంటర్ అయి భారీ సక్సెస్ తెచ్చుకోవడంతో మేడం క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో బీటౌన్ కూడా వరుస ఆఫర్లిస్తూ ఎంకరేజ్ చేసింది. కానీ గుమ్రా, ఆంఖ్ మిచోలి డిజాస్టర్లుగా మారాయి. గోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ సిరీస్ చిత్రాలతో కాస్తో కూస్తో ఇమేజ్ నిలబడింది. తెలుగులో హాయ్ నాన్న హిట్ మరోసారి ఆమె కెరియర్కు బూస్ట్ అయింది. ఇలా ఆమె బీటౌన్ ముంగిట్లో ఫెయిల్ అవుతున్న ప్రతిసారి టాలీవుడ్ ఆదుకుంది. బాలీవుడ్లో వరుస ఫ్లాప్లున్నా టాలీవుడ్లో ఉన్న క్రేజ్ వల్ల ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఆంఖ్ మిచోలి తర్వాత 2 years గ్యాప్ తీసుకున్న సీత త్వరలో బీటౌన్ ప్రేక్షకులను పలకరించబోతోంది. అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ 2లో నటిస్తోంది భామ. జూలై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవే కాదు, మేడం చేతిలో హాయ్ జవానీతో ఇష్క్ హోనా హై, తుమ్ హోతో పూజా మేరీ జాన్ కాకుండా బైలింగ్వెల్ డెకాయిట్, హై ఆక్టేన్, పాన్ ఇండియా మూవీగా వస్తున్న అల్లు అర్జున్ అట్లీ మూవీకి కమిట్ అయినట్లు టాక్. ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ ఇందులో ఆంథ్రపాలజిస్ట్గా కనిపించబోతుందన్న బజ్ నడుస్తోంది. ఫ్లాప్స్ ఉన్న ఈ లైనప్ క్రేజ్ చూస్తూ ఉంటే మృణాల్ ఠాకూర్ లక్క తోక తొక్కినట్లే కనిపిస్తోంది. మరి మేడం ఈ 6 ఏళ్ల తర్వాతైనా బీటౌన్లో హిట్ అందుకుందో లేదో ఈ మంత్ ఎండింగ్కు తేలిపోనుంది. ఓం రౌత్ ను సినీ లవర్స్ అంత త్వరగా మర్చిపోలేకపోతున్నారా? మైథాలజీ సినిమాలు తీస్తున్నంత కాలం ఈ బాలీవుడ్ దర్శకుడు గుర్తుండిపోతాడా? ఇక ఈ ఫిల్మ్ మేకర్ నిరూపించుకోవాల్సిన టైం ఆసనమైందా? మళ్ళీ ఓం రౌత్ సోషల్ మీడియాలో రోస్టింగ్ కావడానికి రీజన్ ఏంటి? బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ రామాయణ. రీసెంట్ గా మూవీ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. విజువల్ వండర్ గా చెక్కుతున్నాడు నితీష్ తివారీ. ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాడు నమిత్ మల్హోత్రా. రణబీర్ కపూర్, యష్ స్మాల్ షాట్సే సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్, విఎఫ్ఎక్స్ సంస్థ డిఎన్ఈజీ వర్క్ చేస్తున్నారు. రాముడిగా రణబీర్, రావణాసురుడిగా యష్, సీతగా సాయి పల్లవి కనిపించబోతున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను 2026-27 దీపావళికి రిలీజ్ చేయనున్నారు. రామాయణ ఫస్ట్ వీడియోకి అన్ని వైపుల నుండి హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ రావటం సంగతి పక్కన పెడితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రోస్టింగ్ అయిపోతున్నాడు. రామాయణ గ్లిమ్స్ ఇలా రాగానే ప్రభాస్, ఆదిపురుష్, రణబీర్ రామాయణతో పోల్చి చూస్తున్నారు. ముఖ్యంగా మూవీ లవర్స్ తానాజీ డైరెక్టర్ ని టార్గెట్ చేస్తున్నారు. సినిమా అంటే ఇలా తీయాలి అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఇదే టైంలో టీ సిరీస్ నిర్మాణ సంస్థకు ప్రభాస్ కు రణబీర్ రామాయణ చూసి పాఠాలు నేర్చుకోవాలంటూ సలహాలిస్తున్నారు. మొత్తానికి మీమర్స్ కి, ట్రోలర్స్ కి మరోసారి పని కల్పించాడు ఓం రౌత్. ఇప్పుడే కాదు, కల్కి వచ్చిన టైంలో కూడా ఓం రౌత్ ని చిన్నగా ఆడేసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కర్ణుడిగా ప్రభాస్ లుక్ విషయంలో నాగ్ అశ్విన్ సక్సెస్ కావడంతో ఓం రౌతే కావాలని ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేశారంటూ కామెంట్స్ వినిపించాయి. 2023లో ఎన్నో అంచనాలతో వచ్చిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. డార్లింగ్ లుక్స్ దగ్గర నుండి సీజీ వర్క్, డైలాగ్స్ విషయంలోనూ తీవ్ర వివాదం చెలరేగింది. చివరకు ఇతిహాస గాథను ఎలా తీయకూడదో ప్రూవ్ చేశాడు ఓం రౌత్. ఇక అప్పటి నుండి మైథాలజీ ఫిల్మ్స్ వచ్చిన ప్రతిసారి టార్గెట్ అవుతూనే ఉన్నాడు. ఈ ట్రోలింగ్స్ నుండి బయటపడాలంటే బాలీవుడ్ దర్శకుడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరి అబ్దుల్ కలాం రియల్ లైఫ్ తో వస్తున్న కలాంతో ప్రూవ్ చేసుకుంటాడేమో, మళ్ళీ నెటిజన్లకు బలవుతాడో చూడాలి. బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవాలని రజనీకాంత్ వన్స్ అపాన్ ఏ టైం ముంబై బాట పడితే నౌ జస్ట్ ఫర్ ఎ చేంజ్ తలైవే కోసం నార్త్ స్టార్ హీరోసే కోలీవుడ్ కి క్యూ కడుతున్నారు. సూపర్ స్టార్ ఇమేజ్ అలాంటిది. మరి ఇప్పటి వరకు బీటౌన్ భామలకు ఛాన్సులు ఇచ్చిన తలైవా ఇప్పుడు స్టార్ యాక్టర్స్ కి తమిళ ఇండస్ట్రీలో స్పెషల్ ఐడెంటిటీని ఇవ్వబోతున్నాడు.
మెనీ ఇయర్స్ ఎగో సౌత్ హీరోలు నార్త్ లో సందడి చేసేవారు. కానీ నౌ జస్ట్ ఫర్ చేంజ్ ముంబై స్టార్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సల్మాన్, అమితాబ్, సైఫ్, అక్షయ్, అజయ్ దేవ్గన్ లాంటి స్టార్స్ టాలీవుడ్ తెరంగేట్రం జరిగిపోయింది. కానీ వీరంతా వివిధ స్టార్స్ తో వర్క్ చేశారు. కానీ కేవలం ఒక్క రజనీకాంత్ కోసం నార్త్ స్టార్ హీరోలు క్యూ కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు బాలీవుడ్ లో సౌత్ హీరోలు పెద్దగా క్లిక్ అవ్వని టైంలో తన మార్క్ క్రియేట్ చేసి తనకంటూ ఓన్ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు రజనీ. ప్రెజెంట్ కోలీవుడ్ డబ్బింగ్ చిత్రాలతోనే హిందీ ఆడియన్స్ ను పలకరిస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఐశ్వర్య, దీపిక, సోనాక్షి, మనీషా కొయిరాలా లాంటి భామలను తమిళ ఆడియన్స్ కు చేరువ చేసిన రజనీ ఇప్పుడు బీటౌన్ స్టార్ హీరోలకు కోలీవుడ్ లో ఐడెంటిటీని క్రియేట్ చేస్తున్నాడు. వెటయాన్తో తొలిసారిగా తమిళ తంబిల్ ను పలకరించాడు బిగ్ బి. 33 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు తెరపై కనిపించారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈ ఆనందం డబుల్ ఉండేది. కానీ ఫ్లాప్ వల్ల బిగ్ బి కనిపించిన ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటి వరకు సౌత్ మొహమే చూడని అమీర్ ఖాన్ రజనీకాంత్ మూవీతోనే కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీలో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడు. దాహా అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు రీసెంట్లీ పోస్టర్ పంచుకుంది యూనిట్. సుమారు 15 నిమిషాలు కనిపించబోతున్నాడని టాక్. 1995లో వచ్చిన ఆటంక్ తర్వాత అంటే 30 ఇయర్స్ తర్వాత ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరే కాదు, షారుఖ్ ఖాన్ ను కూడా రజనీ కోసం పట్టుకురాబోతున్నాడట నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ 2లో క్యామియో రోల్ కోసం అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. ఇది ఫైనల్ స్టేజ్ లో ఉంది. గతంలో రావణ్లో క్యామియో అపియరెన్స్ ఇచ్చిన రజనీ రుణం షారుఖ్ ఖాన్ తీర్చుకుంటాడో లేదో లెట్స్ సీ. ఛాలెంజింగ్ రోల్స్ చేయడం అంటే ఈ మలయాళ కుట్టికి చాలా ఇష్టం. ఆమె స్క్రిప్ట్ సెలెక్షన్స్ సింప్లీ సూపర్. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఓన్ ఇండస్ట్రీలోనే కాదు, పొరుగునున్న తమిళ తంబేలను ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో సన్షైన్ గా మారుతున్న ఆ డస్కీ బ్యూటీ నెక్స్ట్ టార్గెట్ టాలీవుడేనా? గ్లామర్ రోల్స్ చేయకుండానే ఇండస్ట్రీలో సక్సీడ్ కావచ్చు అని ప్రూవ్ చేస్తున్న మాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరు నిమిషా సజయన్. పుట్టి పెరిగింది మహారాష్ట్రలో అయినా ఆమె పేరెంట్స్వి కేరళ రూట్స్. అందుకే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మలయాళ ఇండస్ట్రీ నుండే యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసింది నిమిషా. 2017లో తెరంగేట్రం చేసిన నిమిషా తక్కువ టైంలోనే నేమ్, ఫేమ్ తెచ్చుకుంది. గ్రేట్ ఇండియన్ కిచెన్ తో నేషనల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది ఈ నల్ల కలువ. కెరియర్ స్టార్టింగ్ నుండి సెలెక్టివ్ స్క్రిప్ట్, వర్స్టైల్ కాన్సెప్ట్ చిత్రాలతో సక్సీడ్ అయింది నిమిషా. స్టాండప్, నాయర్ 2, మాలిక్ చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. మాలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్న ఈ డస్కీ బ్యూటీ తమిళంలోనూ సక్సెస్ కంటిన్యూ చేస్తోంది. చిన్నాతో కోలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ మలయాళ కుట్టి జగతాండా XX లో డిఫరెంట్ లుక్ లో మెస్మరైజ్ చేసింది. మిషన్ చాప్టర్ 1తో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న భామ రీసెంట్లీ DNAతో మరో డీసెంట్ హిట్ నమోదు చేసింది. మాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది నిమిషా. థియేటర్ ప్రేక్షకుల కన్నా OTT మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది భామ. లాండ్రాని, డబ్బా కార్టెల్, OTT ఫిల్మ్స్ అండ్ సిరీస్ తో నార్త్ లోనూ తన మార్క్ క్రియేట్ చేసుకుంది నిమిషా. ఆల్మోస్ట్ పెద్ద ఇండస్ట్రీలను టచ్ చేసిన నిమిషా నెక్స్ట్ టాలీవుడ్ ను టచ్ చేస్తోంది. DNAను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు అన్నది లేటెస్ట్ బజ్. మరి మేడం ఇక్కడ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందా? అందం, అంతకు మించి గ్లామర్ పాత్రలకు పెద్దపీట వేసే తెలుగు ఇండస్ట్రీలో ఈ నల్ల కలువ డైరెక్ట్ ఎంట్రీ సాధ్యమేనా? టాలీవుడ్ వైపు వచ్చే ఆలోచనలున్నాయా? ఇంతకీ మేడంకు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఫ్యూచర్లో చెప్తుందేమో చూద్దాం. పృథ్వీరాజ్ సుకుమారన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ సర్ జమీన్ ట్రైలర్ రిలీజ్ అయింది. టూరిస్ట్ ఫ్యామిలీతో ఎంటర్టైన్ చేసిన శశికుమార్ మరొకసారి శ్రీలంక శరణార్థిగా కనిపించబోతున్నాడు. ప్రేమలు డైరెక్టర్ సీక్వెల్ కన్నా ముందే ఓ మూవీని లైన్లో పెట్టాడు. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్న సినిమా సర్ జమీన్. రీసెంట్లీ ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. ఫాదర్ అండ్ సన్ డ్రామాగా కనిపించబోతోంది. పృథ్వీ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, కొడుకు టెర్రరిస్టుగా మారడం, ఇద్దరి మధ్య రైవలరీని చూపించబోతున్నారు. జూలై 25న జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. టూరిస్ట్ ఫ్యామిలీతో హిట్ కొట్టేసిన శశికుమార్ మరొకసారి శ్రీలంక శరణార్థిగా కనిపించబోతున్నాడు. శశికుమార్ నుంచి వస్తున్న నెక్స్ట్ సినిమా ఫ్రీడమ్. ట్రైలర్ కట్ సినిమాపై బజ్ ని క్రియేట్ చేస్తోంది. శ్రీలంక నుండి తమిళనాడుకు వచ్చిన శరణార్థులు ఎదుర్కొన్న చట్టపరమైన సమస్యలను చూపించబోతున్నాడు సత్యశివ.
టూరిస్ట్ ఫ్యామిలీ ఇచ్చిన హైప్ తో ఈ సినిమాను జూలై 10న భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రేమలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు గిరీష్ ఏడి ఈ సీక్వెల్ కన్నా ముందే మరొక సినిమాను పట్టుకొస్తున్నాడు. నితిన్ పౌలి హీరోగా బెత్లెహెం కుటుంబ యూనిట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రేమలో బ్యూటీ మమితా బైజు హీరోయిన్, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి ఈ సినిమా పట్టాలెక్కనుంది.